సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టిందని మీరే చెప్తారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి